ఇప్పటి పూరి వేరు, ఒకప్పటి పూరి వేరు. అంటే నేను అనేది తినే పూరి గురించి కాదు. మన పూరి జగన్నాథ్ గారి గురించి. నిజం చెప్పాలి అంటే ఒకప్పటి మన పూరి జగన్నాథ్ గారు అంటే ఖచ్చితంగా గూడా ప్రతి ఒక్కరు గూడా అతనంటే ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చే రకం అనే విధంగా అయితే మాట్లాడుకునేవారనమాట. ఇప్పుడు మన రాజమౌళి, అదే విధంగా లోకేష్ కనకరాజు, అదే విధంగా చూసుకున్నట్లయితే నాగశ్విన్ ఎలాగో అప్పట్లోని మన పూరి జగన్నాథ్ అలాంటి డైరెక్టర్ అనమాట. మరి ఇప్పుడు ఏదో 2 డిజాస్టర్‌లు అందుకున్నాడు గనక ఖచ్చితంగా కమ్‌బ్యాక్ అదే బ్యాక్ ఏమైనా వెళ్తాడా అంటే ఖచ్చితంగా గూడా బ్యాక్ వెళ్ళే ఉద్దేశం అయితే పూరికైతే ఏ మాత్రం లేదనమాట. అలాంటి డిజాస్టర్స్ ఎన్నో చూసి ఈ స్థాయికైతే వచ్చాడనమాట. గతంలో అంటే ఇలాంటి దెబ్బలేమి మన పూరి జగన్నాథ్ గారికేం తక్కువ కాదు. వాళ్ళకి చాలా తగిలాయి. అయినా సరే కమ్‌బ్యాక్ ఇచ్చుకుంటూ వచ్చాడు అంటే అది మన పూరి గారి కెపాసిటీ అని అయితే మనం మాట్లాడుకోవచ్చనమాట. ఇప్పుడు మళ్ళీ ఒక మూవీకి పట్టాలెక్కించే ఉద్దేశం మన పూరి జగన్నాథ్ గారికైతే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఒక స్టార్ హీరో ఎవరు గూడా మన పూరి జగన్నాథ్ గారికైతే డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేనట్టయితే మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకు అంటే అందరూ గూడా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నది అతని కొడుకు మాత్రమే. అతని కొడుకుతో ఏమైనా పూరి జగన్నాథ్ గారి కొడుకుతో ఏమైనా మూవీ తీస్తాడా అంటే ఆ ఉద్దేశం గూడా లేదనమాట. మళ్ళీ ఇప్పుడు అందరి ఆలోచనలు గూడా ఒకరి మీదే మళ్ళే అనమాట. అతను ఎవరో కాదు మనం గోపీచంద్. గతంలో చూసుకున్నట్లయితే 2010లోని 'గోలీమార్' అనే మూవీతోనైతే మన ముందుకైతే రావడం అయితే జరిగింది. ఆ మూవీ ఏ విధంగా ఆడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నాడు పూరి. అదే విధంగా గోపీచంద్ ఆ 'గోలీమార్' మూవీతోనైతే. మళ్ళీ ఆ కాంబినేషన్ ఏమైనా రిపీట్ అవుతుందా అంటే మనకి వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఖచ్చితంగా కూడా రిపీట్ అవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మొన్నటికి మొన్నే ఒక స్టోరీ లైన్ అయితే గోపీచంద్ గారికైతే చెప్పడం అయితే జరిగిందంట. మన గోపీచంద్ గారు కూడా ఒక ఓకే అనే విధంగా అయితే మాట్లాడినట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి దీనిపైన అయితే తొందరలోనే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇస్తారనమాట. అంటే ఈ కాంబినేషన్ గనుక ఖచ్చితంగా వర్కౌట్ అయినట్లయితే మాస్ జాతర ఉండబోతుంది అనే విధంగా అయితే మనకైతే ఖచ్చితంగా కూడా తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన అయితే తొందరలోనే మన ముందుకైతే తీసుకువస్తారనమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.